తన తండ్రితో పాటు 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు కేవలం 4 ఓట్లే పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీలను ఏర్పాటు చేయలేదని, తనకు వచ్చే 5 లక్షల ఓట్లు ఏమయ్యాయని, తన కుటుంబ సభ్యులు ఓట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. ఈ దరిద్రపు ఎన్నికలు అక్కర్లేదని, తనకు 8 చోట్ల 0 ఓట్లు పడ్డాయని చెప్పారు. దీనిపై కోర్టుకెళ్తానంటూ ఆయన మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు, ఎలక్షన్ ఎలాగుందని. నేను క్యాండిడేట్ని. ఇక్కడ 235 బూత్ లో మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో. అర్థమైందా రాజ్యం ఎలాగుందో? ఇప్పుడైనా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడరే 52 రోజులు జైల్లోకి వెళ్ళబోసారు. బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది 1995 లో. అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు, నితీష్ కుమార్ ఏంటి, నవీన్ పట్నాయక్ ఏంటి, ఒక కేజ్రీవాల్ సరెండర్ అవ్వకపోతే లోపల జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు సీఎం రమేష్ కనకాపల్లో 50,000 మెజారిటీ అట, బీజేపీ 8లో 6 సీట్లు అట, జనసేన 21లో 19 సీట్లు అట. ఇంకెందుకు ఎలక్షన్? ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను. ఆయన పెట్టనంటే గొడవ పెట్టుకొని మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకోండి అని. ఇదిగోండి సంతకం. ఏమని డిమాండ్ చేశాను? కోర్టు ఆర్డర్ ఉంది 23-30 ఏమని? మీరు సీసీటీవీ లింక్ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు. సీసీటీవీ కెమెరాలు వెనకన ఎందుకు పెట్టలేదు, చుట్టూ ఎందుకు పెట్టలేదు? ఎందుకు కారణం? నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షలు, బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయి అంటే పోనీ నాది హియరింగ్. అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తాను. వెబ్ లింక్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? మాకు తెలిసిపోద్దని. మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి. చైనా రష్యన్ చిప్ ఉందని. ఇక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్లో ఉన్నారో ఆయన నెంబర్ 2 చెప్పారు, పేరు చెప్పను. కానీ ఇప్పుడు ఇంకెందుకు ఎలక్షన్స్? అయితే మోదీకి సరెండర్ అయితే నేను మొన్నే చెప్పాను కదా, 300తో మళ్ళీ మోదీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఎలాగవుతారో చెప్తానన్నాను. 200 అరౌండ్ ఇండియా వస్తుందని నేను చెప్పినట్టే జరుగుతున్నాయి. ఇక్కడ కూటమికి మాత్రం ఇంత ఘోరంగా ఓట్లు ఏం చేసుకుంటారు, ఈవీఎం రిప్లేస్ చేస్తారని ఊహించలేదు. మునుగోడులాగా మాకు ఇక్కడ ఓట్లు. నేను పుట్టినూరు, పెరుగునూరు, 1000 కోట్లు దానం చేసిన నేను ఇంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో. కోర్టులో కొన్ని బూతుల్లో 1 ఓటు రాలా, అది ప్రాబ్లం. 22 మంది మా ఫ్యామిలీ మెంబర్ ఓట్లు వేస్తే అవి కనబట్టలేదు. మురళీనగర్ అది చూసారా? రౌండ్ లో ఎవడైనా నమ్ముతాడు ఇది? 3.5 లక్షల కోట్లు క్రిస్టియన్ ముస్లిం ఓటేశారు. టీడీపీ బీజేపీతో కలిసినందుకు ఎవరు వేయరు, అది మీకు తెలుసు. మరి ఎవరికి వేశారు? రీపోలింగ్ పెట్టాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు సరెండర్ అయిపోయాడు? ఆయనకు కూడా ఓట్లు పడవనే. అంతవరకు ఎందుకు? చిరంజీవి 2009లో ఒంటరిగా నిలబడ్డాడు, 18% వచ్చింది. రెండోసారి నిలబడ్డాడు కాంగ్రెస్ తో, 0.5% వచ్చింది. నాకు ఇప్పుడు 1% ఇస్తున్నారు. చిరంజీవికి ఇవ్వలేదు, సరెండర్ అవ్వలేదు. కానీ ఇప్పుడు చిరంజీవి సరెండర్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు. నేను చూడు, ఇది అవినీతి ఎలక్షను, అక్రమ ఎలక్షను. పోలింగ్ వెంటనే ఆపాలి, రీపోలింగ్ చేయాలి, రీకండక్ట్ చేయాలి విశాఖపట్నం. మేము కోర్టుకి వెళ్తాం. కోర్టులో న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు జరుగుతుంది. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.